బుజ్జి ఒక్కసారికి బుజ్జి ప్లీజ్ పడుకో ప్లీజ్ ఒక్కసారికి ప్లీజ్. మీ అల్లుడేనా ఆయనతో ఏం కథలు నడుపుతున్నా అన్ని తెలుసు కానీ నువ్వు నాటకాలు ఫస్ట్ లోపల పదమ్మా. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? కాదు నువ్వేమైనా 16 ఏళ్ళ పిల్లవు అనుకుని వెనకాల వెళ్ళి ఫాలో అయ్యి పోయి చెప్పనికి మీ ఆవిడతో చేసే ఎవరమేంటి ఇదల్లా బయట తెలిస్తే ఇక్కడ నేను చెప్పుకున్నామే నన్ను నా దగ్గర నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బుజ్జి. నువ్వంటే ఇష్టమే, అది కాదన్నట్లా. నేను కూడా నేను చెప్పేది కూడా నువ్వు అర్థం చేసుకో బుజ్జి. ప్లీజ్ అర్థం చేసుకోరా. నేను అర్థం చేసుకున్నా బుజ్జి, నేను అర్థం చేసుకున్నా. నేను మీ కూతురికి రాత్రుల్లో ఏదో ఒకలాగుంది ప్లీజ్ ఒక్కసారి నన్ను కూడా అర్థం చేసుకో. నేను మీ కూతురి రాత్రుల్లో నేను సాటిస్ఫై చేయకనా ఉంటే ఒక్కసారికి తర్వాత నేను ఊరెళ్ళిపోతున్నా. మీరు ఏం చేసుకున్నా నేను మరి మధ్యలో రానులేదు, ఓకేనా? నీకు ఇష్టం లేకపోతే నేను రాను, ఓకేనా? నువ్వు నాతో కలగకపోతే నేను చచ్చిపోతా. అంటే నేను అర్థం చేసుకున్నా బుజ్జి. 20 రోజులు మనము దూరంగా ఉందాం. ఎందుకంటే ఒక్కసారి తర్వాత నేను ఊరు వెళ్ళిపోతానని చెప్పి ఓకే. నేను మీ కూతుర్ని నేను సాటిస్ఫై చేయాలంటే నా వల్ల కాదు బుజ్జి. నేను రాత్రిలో మీ కూతురుతో నేను కమిట్ అవ్వకుండా ఉంటే మీ కూతురికి డౌట్ వస్తుంది. బుజ్జి ఒక్కసారికి బుజ్జి ప్లీజ్ పడుకో ప్లీజ్ ఒక్కసారికి ప్లీజ్. బుజ్జి నువ్వు నాకు నిద్ర పట్టడం బుజ్జి నైట్ అప్పుడు నీకు అర్థం కావడం లేదు. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నైట్ అయితే ఒంటికి ఒకలాగా సెక్స్ వచ్చేస్తుంది తెలుసా. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఫస్ట్ అయితే ఎనీ టైం నాతో ఉండేవాడు, ఇప్పుడేం నాకు దూరం చేస్తున్నావు. ఇది కాదు కానీ నేను ఒక విషయం అడగాలి. నేను ఏంటి బుజ్జి? రాజేష్ అడిగి ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు ఇంటికి? రాజేష్ వస్తున్నాడు అంటే ఎందుకంటే ఆ ఇల్లు అద్దెకి అతను ఏరే దగ్గర మారిపోతున్నారంట. అవును, మారిపోతే అడికి రావాలనా? అడికి వచ్చేసి నీతో మాట్లాడతా చేస్తా. మేడం మీ పక్కనే నన్ను కాదు. ఎందుకు వస్తున్నాడు అసలు? నీతో ఏం అవసరం? నీతో రాను, నీతో మాట్లాడు ఏం అవసరం చెప్పా? నేను చెప్పిందా కావుతావా? అతను వచ్చినప్పుడు మేడం మేము దూరం వెళ్ళిపోతున్నాము రెంట్కి, నాకు మ్యారేజ్ అవుతుంది అని అన్నారు. అవును, మ్యారేజ్ అవుతుంది, అది వేరే. వచ్చి మాట్లాడవచ్చు కదా, బయట మాట్లాడవచ్చు కదా. ఇంట్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు? బయట మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారు? ఏం మాట మరి ఇంట్లోకి వస్తే ఏమనుకుంటారు తెలీదా? ఏమనుకుంటారు ఇంట్లోకి వస్తే? ఏమనుకోరు. ఎందుకు అనుకోరు? బయట చాలా మంది అట్లే అనుకుంటా ఉన్నారు. నా మీద డౌట్ పడుతున్నావా? డౌట్ అని కాదు, అట్లా వస్తున్నాడు కదా, చెప్పాలి కదా. ఒక రోజన్నా చెప్పావా నువ్వు? చెప్పలేదు. మరి నువ్వు చెప్పకుండా నేను కనుక్కునే దాకా నువ్వు చెప్పలేదు. మరి నువ్వు ఎట్లా నాకు చెప్పకుండా ఇన్ని రోజులు నువ్వు ఇట్లా దాచిపెట్టావు నువ్వు? పూజ నువ్వు నా మీద డౌట్ పడుతున్నా అంటే నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. డౌట్ అని కాదు, బట్ నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పగానే ఉంటే ఎట్లా మరి? ఉండు బుజ్జి, నా అస్సలు నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇంత దెబ్బలాడుతుంది. ఇంట్రెస్ట్ దెబ్బలాడేది కాదు నేను అడిగేది. నువ్వు అతను ఎందుకు వస్తున్నాడు నాకు చెప్పు ఫస్ట్. అదే మన ఇంటి పక్కన ఉన్నారే కాదు.
ఏం లేదు, కొంచెం మాట్లాడాలి మీతో. ఏం మాట్లాడతారు? లోపల వస్తే మాట్లాడినాను, లోపల అవసరం లేదు. ఏం చెప్పండి, ఏం చెప్పండి. ఇప్పుడు అది కాదండి, మాట్లాడితే ఏమైనా ఇబ్బందా మీకు? ఏం చెప్తే కదా మాట్లాడితే ఇబ్బంది. మీరు ఎవరు తెలియకుండా మాట్లాడితే ఇబ్బంది. లోపల వచ్చి చెప్తాను, బయట నుంచి అవసరం లేదు, బయట మాట్లాడుతాను. ఉండండి, బయట ఉండి మాట్లాడండి. ఇప్పుడు లోపల వస్తే ఏమైతుంది మీకు? ప్రాబ్లం అవసరం ఏంటి? లేదన్నాను కదా. లోపల ఏమైనా తప్పు అవసరం చేస్తారా లేదు. మీరు? నువ్వెందుకు మా ఇంట్లోకి వస్తావు? అది లోపల ఏమైనా తప్పు చేస్తారా? కాదు, మా ఇంట్లో నువ్వు ఎందుకు వస్తావు? లోపల వచ్చి చెప్తా ఏం జరిగింది. తప్పేం చేసావని ఏంటని చెప్తావు? నేను లోపల వచ్చి చెప్తా అంటున్నా. అవసరం లేదబ్బా, నువ్వు బయట ఉండబ్బా. బయట కాదు, నువ్వు ఎందుకు వచ్చారు అక్కడికి? మీ అల్లుడేనా? ఆయనతో ఏం కథలు నడుపుతున్నా అన్ని తెలుసు కానీ నువ్వు ఏం కథలు మాట్లాడాలి. నన్ను ఫస్ట్ చూసావా? లోపల పదమ్మా. నువ్వు చూసావా? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వచ్చారు మీరు? ఏమైతుంది కానా? ఎవరు? ఏమైతున్నా? మా అత్తతో మా ఇంట్లో మేము ఉంటాం, నీకేమైంది? 2 నిమిషాలు మా ఇంట్లో మేము ఉంటాం, నీకేటైంది? ఏం చేస్తున్నావు మీ ఇంట్లో? మా ఇంట్లో మేము ఉండి ఏం చేస్తాం? నీకు అవసరమా? పని ఆగు. నీకు అవసరమా? ఆగమ్మా, నీకు అవసరమా? ఎందుకు వదులుతున్నావు? మాట్లాడే కాదు, మా నేను ఇంట్లో మా అత్తతో నీకు ఉన్నప్పుడు అవసరమా? నువ్వు ఎవరు రావడం? నా ఇంట్లో నా ఇష్టం అది. ఇగో నన్ను మాట్లాడి అమ్మా, 2 నిమిషాలు నువ్వు మాట్లాడి అసలు బయటికి వెళ్ళి మొదలు వెళ్తా. బయటికి వెళ్ళు. అరే వెళ్తా, బయటికి వెళ్ళు. ఎందుకంత వదులుతున్నావు? మా నువ్వు అసలు ఇంట్లోకి వచ్చావు కదా. బయటికి వెళ్ళి ఫస్ట్. నువ్వు ఎవరు అసలు? ఎందుకు వచ్చావు అడిగే? మీ అత్తతో ఇక్కడ ఏం చేస్తున్నావు మరి? మా పనికి మా ఇంట్లో మేము ఉండకపోతే నువ్వు ఉంటావా? కాదు, ఆయన పనికి వెళ్ళకుండా ఇక్కడ ఏం కాదు, చేస్తున్నామా? మా ఇంట్లో నువ్వు ఉండకపోతే నువ్వు ఉంటావా? నేను ఎందుకుంటాను? అయ్యో, మాకు టైం. అతను ఈ రోజు వర్క్ వెళ్ళలేదండి, ఇంట్లో ఉన్నారు. ఆ, మీ భార్య ఏడిపోతాను జాబ్ పోయింది. జాబ్ జాబ్ ఉండదు. జాబ్ పోతే నువ్వు అత్తతో ఏం చేస్తావు మరి? నార్మల్ గా మాట్లాడుకుంటాము. ఇంట్లో కూడా మాట్లాడుకోరా? ఏం ఏం చేయట్లేదు మీరు? ఏం చేయడం లేదు. మీ మధ్యలో ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు, నార్మల్ గా కూర్చొని ఏం లేదు. మాట్లాడుకుంటాము. అసలు నువ్వు అసలు ఎవరబ్బా ఇంట్లో డైరెక్ట్ వచ్చింది? నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నామా? ఏం ఆల్రెడీ చూసావు? ఒకటి ఏం విను, చూసావు? చూడంగా ఏం చూసావు? మాట్లాడినేమా ఫస్ట్. ఆవిడ బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చిండు, బ్యాగ్ మళ్ళీ బ్యాగ్ ఇస్తున్నారు, తీసుకొని ఏ ఫోన్ వచ్చింది, ఇంట్లోకి వచ్చేసారు. ఫోన్ ఈ ఎవరు రోజు డ్యూటీ లేదనుకోని. ఎవరు డ్యూటీ? ఇవాళ నువ్వు అసలు అడగరా? నువ్వు కూడా రా. మాట్లాడుకుంటా నువ్వు బయట నుంచి వచ్చి ఏంటి ఎవరు నీకు నువ్వు అసలు? రెస్పెక్ట్ ఇచ్చేది? నా ఇంట్లోకి వచ్చి నీకు రెస్పెక్ట్ బాబు దేగాకమ్మా, నువ్వు ఎట్లా మాట్లాడాలి? నువ్వు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఇప్పుడు విను. ఎందుకు మాట్లాడారా? నువ్వు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను అట్లా మాట్లాడచ్చు. మర్యాద పో, మర్యాద పో. మర్యాదగా మంచిగా మాట్లాడు, లేకపోతే నేను అస్సలు అట్లా ఇట్లా మాట్లాడచ్చు. మాట్లాడితే నీలా అసలు అత్త అల్లుడు మాట్లాడుతాను. నువ్వు ఎవరు? ఫస్ట్ బయటికి రా. నువ్వు అతనికి ఎందుకు ఫస్ట్ కొడుతున్నా? బయటికి ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ. అతనికి ఎందుకు కొడుతున్నా? మరి లేకపోతే ఆడేందుకు బయట పంపిస్తున్నాడు ఫాల్తుగా? కొట్టడానికి ఎందుకు వస్తుంది మరి ఆయన? కొట్టడానికి వచ్చారా? కథలు బయటికి వెళ్తున్నాడు. వెళ్ళంటున్నారు. దేనికి వెళ్ళాడమ్మా? నువ్వు బయటికి నువ్వు మా నేను ఇంట్లోకి వెళ్తా. రా. అలానే కాదు, నువ్వు అసలు నువ్వు మా రాదు. ఇంట్లో మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం ఇంట్లో. అత్త అల్లుడు మాట్లాడుతాం. ఒక్కరొక్కరు మాట్లాడండి. మీరు ఒకటే లొల్లి చేస్తే బాగుండదు. నువ్వు ఒకటి ఆమె వరులుతున్నావు, నువ్వు వరులుతున్నావు. ఎవరు మాట్లాడు? ఆగమ్మా, ఏమో సరే మాట్లాడొద్దా? మాట్లాడు. అసలు మా ఇంట్లో నువ్వు రాదు మాట. కో. నువ్వు బయటికి పో. బయటికి నువ్వు పోతా. బయటికి మర్యాద పోతావా? మళ్ళీ ఇట్లా కథలు చేసినావు అనుకో, అసలు మా ఎట్లా చేయాలో ఇంట్లో అట్లా నువ్వు ఇస్తా. ఉన్నావు. అసలు మా ఇంట్లో రాడు. నీ కూతుర్ని పిలవాల్సి వస్తాయి ఇప్పుడు కథలు చేసిన అనుకో. నువ్వు ఎవరికేం భయం? మీరు నేను నార్మల్గా కూర్చొని మాట్లాడుతా ఉన్నాం. ఏ ఆగ్రా బాయ్, ఒకడు నువ్వు నోరు మీ ఫస్ట్ కాదు పిలిస్తే ఏం చెప్తా? ఏం నువ్వు చెప్తా? దూరం ఉండి మాట్లాడబ్బా. ఏముంది? అత్తతో అల్లుడు మాట్లాడుతా ఉన్నాం. మేము కూర్చొని. అత్తతో నువ్వు ఏమో అసలు బయట దూరం ఉండి మాట్లాడబ్బా. నువ్వు ఆగమ్మా. నువ్వు మా ఇంట్లోకి వచ్చి సోది లొల్లి వద్దు. మర్యాదకు బయటికి వెళ్ళి 2 నిమిషాలు ఊక్కబట్టి వెళ్తావా వెళ్ళవా? నోరు మూస్తావా లేదా? ఎందుకు మోయాలా? లేదా ఎందుకు మోయాలా? కొట్టాల్సి నా వస్తా ఇంటికి మళ్ళీ వచ్చి. కథలు లింగిన కొట్టాల్సి వస్తా. ఏడు కొట్టి నేను చూస్తావా? ఏడు తమాషాలు కొట్టు. చేస్తున్నావా? ఏడు కొట్టు. ఫాల్తులే కానీ కొట్టు. కథలు లేదు. వాయి వాట్సాప్ మాట్లాడు కొట్టేదానికి ఎవరు? ఆగ- నువ్వు ఎవరు? వాయి వాట్సాప్ ఆంధ్రా నువ్వెందుకు వాయి వాట్సాప్ ఏమో ఏం తెలియదు. సిగ్గు లేదు, కూతుర్ని పెళ్లి చేసుకొని తల్లి మా అత్తతో మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నాం. ఏం ఏం జరగట్లేదు అక్కడ కదా. ఏం జరగట్లేదు. ఈ బయట ఎందుకు తెచ్చుకుంటారా మరి? ఉండి చెట్టు ఎందుకు తెచ్చుకుంటారా? యాడ వచ్చా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చా కాబట్టి చెమట పడి ఉంటే ఇప్పినా అవునా, చెమట విప్పి ఆమెతో కాపురం ఏ- చేస్తున్నావా? ఏ- సిగ్గు లేదురా, నువ్వు ఫాల్తు చూసావా పడక. నువ్వు అసలు? నువ్వు ఆగమ్మా. చూసారండి, చూసారు. నువ్వు అన్ని చూసావా నాకు అసలు? తెలుసు, నీ కథలన్నీ తెలుసు. నువ్వు చూసావా? నువ్వు ఏ చూసినట్టు ఆగరా మాట్లాడకాకు నువ్వు. ఒక్కటి నువ్వు చూసావా? నీ అంతకు మీరు చెప్తే మంచిది, లేకపోతే ఎట్లా ఏం ఏం చేయాలి నాకు చెప్తావు? ప్రతి తెలుసు ఏం కథ. భయపడాలా? ఏం భయపడాలా? అవునా? ఏం భయపడాలా? నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు భయపడేదాన్ని అయితే ఇట్లాంటి
ఇలాంటి పని ఒకటి వినమ్మా, ఇలాంటి పని అవసరం లేదు. మా ఇంట్లోకి వచ్చి మాతో దమాయిస్తున్నావు అంటే ఏంటి? నువ్వు ఇలాంటి పని చేస్తున్న వాళ్ళు ఎవరు భయపడరు, తెగించే చేస్తారు. నీ కూతురు మేముంటే భయపడి ఎందుకు భయపడాలి మేము? సరే ఒక నీకు కావాల్సిన ప్రూఫే కదా, చూపియాలా? ఇప్పుడు చూపిస్తే ఏమంటారు? మాకే ప్రూఫ్ చూపెడతా. చూపిస్తా మీ అన్ని నువ్వేం చేసినావు చూపిస్తా. ఆగరా ఎందుకంటే ఒక నిమిషం చూపిస్తా. అక్కడ కనిపిస్తుంది, దాని వెనకాల కెమెరా పెట్టి నాకు చూపిస్తా. కెమెరా నువ్వు అసలు తీను కెమెరా ఏంది కెమెరా ఆగమ్మా. కెమెరా వైపు పోయినావు అనుకో బాగుండదు, మళ్ళీ కథలు చేసినావు అనుకో ఏమనుకుంటున్నావు? ప్రతిదీ నువ్వు చేసే అన్ని రికార్డ్ అయినాయి. ఎక్కడ చూపించాలా చూపించి నీకు తండిస్తాం. మళ్ళీ నోరు మూసుకుని ఉంటావు. ఇప్పుడు మాట్లాడమ్మా, ఏం మాట్లాడలే, సైలెంట్ అయిపోయాను. నువ్వు ఏం చేస్తున్నావు? ఇందాక కుస ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏది ఇందాక మాట్లాడుతున్నావు, ఇప్పుడు చెప్పమ్మా. కాదు నువ్వేం తప్పు చేయలేదు. మొత్తం చూపించడం అవసరం, నీ రికార్డ్ అయింది మొత్తం. కెమెరా పెట్టిందే నువ్వు చేసి. నీ భాగవతం అంతా రికార్డింగ్ అదే. నీ కూతురు ముందర చూపిస్తాను. నువ్వేం చేసినావు నీకు తెలియదా? ఏమేం చేసినావు ఇంతసేపు? నీకెందుకు సిగ్గు లేదు? నీకు సిగ్గు సరం? నీ కూతురికి నీ కూతురికి నువ్వు మంచి చెడు ఇక్కడ వినమ్మా. ఫస్ట్ నీ కూతురికి మంచి చేయాల్సింది పోయి నువ్వు ఆ కాపురంలో చిచ్చు పెడతారా? నువ్వేం సౌతియా లేకుంటే ఏది? నీకు సిగ్గుందా, శరం ఉందా? తల్లి ఉండి కాదు అల్లుడితో నువ్వు కులుకుతుంటే మరి ఏమి నువ్వు కొంచెం శరం ఉండాలి. శరం ఉండి మాట్లాడు. నీకు ఇంత బుద్ధి లేదు. ఇంత జరిగిన తర్వాత ఆ ఫాల్తు కాడు. ఇప్పుడు నీకు ఎలాగో దిమాగ్ లేదు. నీకు దిమాగ్ లేదు కాబట్టి నీచమైన పని చేసుకుంటా తిరుగుతున్నావు. ఇంట్లో వాళ్ళనే నువ్వు చెడగొట్టి బతుకుతున్నావు. పోయి పెట్టు, ఏం పెడతావు చూద్దాం. నీ భాగవతం అంతా ఇక్కడ. నీ కూతురు చెప్తానే నేను పెట్టినా. నీ కూతురికి ఆల్రెడీ ఈయన మీద డౌట్, నీ మీద డౌట్ వేస్తుంది. రోజు పనికి వెళ్తున్నా అని చెప్పి మానేసి ఇంట్లో తిరుగుతుండంట. ఆల్రెడీ మీ కూతురే చెప్పింది, వాళ్ళ భార్యనే చెప్తుంది. రోజు పనికి వెళ్తుండు, మళ్ళీ ఇంట్లోనే తిరుగుతున్నాడు. సాయంత్రం జాబ్కి ఎప్పుడుకో 4 రావాల్సింది. నేను ముందు వస్తే కూడా ముందే ఉంటున్నాను. రోజు ముందు వచ్చి ఏం పీకుతున్నారు? ఇదేనా నీ భాగవతం చేసేది? ఫాల్తు కానీ నీకు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళని సకాలం చూసుకోవాలి. కానీ ఆమెతోటి ఏం రా నీకు అవసరం? దానికైతే బుద్ధి లేదు. ఎట్లా మాట్లాడుతుంది చూస్తున్నావా? సిగ్గు శరం లేకుండా. నోర్మి ఏం కదా మరి ఏం మాట్లాడతాను నీతోటి? ఇలా నీకు ఇందాక నుంచి ఏం నేను కేసు పెడతా ఇది అంటారు. మరి ఎట్లా మాట్లాడతారు? నీలాంటి బుద్ధి లేని వాళ్ళతో ఇట్లనే మాట్లాడతారు. నేను ఫస్ట్ సరే నేను చెప్తా, మరి విను. మరి నీకు కాదు, నువ్వు ఒక తల్లి. మరి తల్లి ఉండి నీ కూతురు కాపురంలో ఎట్లా చిచ్చు పెడుతున్నావు? నీకు సిగ్గు అనిపించట్లే? నువ్వు సొంత తల్లి ఉండి నీ కడుపులోనే కదా పుట్టింది ఆమెకి ఎట్లా అన్యాయం చేయబుద్ధి అవుతుంది నీకు? మాట్లాడేదమ్మా. ఇప్పుడు ఉరులుతున్నావు కదా. ఏంది నీ ప్రాబ్లం? నీకు అంత దూరం ఉంటే పోయి వేరే మొగుడిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకు వానికి చెడదెంగుతున్నావు? మళ్ళీ నీకు కూతురు కాపురం అంతా ఖరాబ్ చేస్తున్నావు. వాడు పోయి పని చేయకుండా నీ వెనకాల కొంగ వెనకాల తిరిగి సంకన ఆగుతుండు. ఏంద్రా నువ్వు పని పోకుండా ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు అంటున్నావు, వరులుతున్నావు కదా. ఇప్పుడు మాట్లాడు. ఏంది నీ ప్రాబ్లం ఏంది? నీ సమస్య ఏంది? నీ పిల్లం నీకు సుఖం ఇస్తలేదా? ఏం సక్క ఉంటాడట్లేదా? మరి ఏంది నీ ప్రాబ్లం? ఈమె దగ్గర పోవాల్సిన ఇస్తున్నాయా? నువ్వు చెప్పినట్టు వింటాను బ్రో. అది మీరు చెప్పేది వినండి. ఆమె వచ్చేసి నార్మల్గా కలుద్దాము, ఇలా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పుడు కాదు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇట్లా స్టార్ట్ చేసారు? ఏంది మీ కథ? మ్యారేజ్ అయినా మళ్ళీ ఒక 3 monthsకి 4 monthsకి ఆమె వచ్చేసి ఇట్లా నాతో కలసడము, ఇట్లా కలుద్దామని చెప్పనీకి రాదు. అప్పుడు నువ్వు నా అత్తవి, నాకు అలాంటి బుద్ధి లేదు. నేను చెప్పినా కానీ ఆమె నేను అక్కడ పోతే అక్కడ రావడం, ఆడ కలసడము, దావులో వచ్చి నా వెనక వెంటపడము, ఇవన్నీ చేస్తామని. కాదు నువ్వేమైనా 16 ఏళ్ళ పిల్లవ అనుకుని వెనకలు వెళ్ళి ఫాలో అయ్యి చెప్పనీకి? నువ్వు మన ఇద్దరం కలిస్తేనే మా కూతురుతో ఉండు అని చెప్పి అంటా ఉందామా?
ఆమె అట్లా బ్లాక్మెయిల్ చెప్తే మీ ఉన్న నీ పిల్లని చెప్పాలి, ఆమె బుద్ధి ఎలాంటిదో చెప్పాలి. నువ్వు ఎట్లా ఆమె చెప్పగానే ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా సుఖం దొరుకుతున్నట్టు పడుకున్నావా? నేను ఆ విషయం చెప్తే ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాను ఇది అని చెప్తా ఉంది ఆమె చెప్తే అంత ఉండకన్నా ఉంటే నాకు విడాకులు ఇప్పిస్తా అని చెప్తా ఉంది. కాదమ్మా, ఎంతమంది ఇట్లా నేను ఎంత నచ్చ చెప్పినా కానీ ఆమె నువ్వు నాతో కలిస్తేనే నీకు మీ భార్యతో నేను కలిసినిస్తాను, లేకపోతే లేదు, లేకపోతే నీ కాపురం చెడగొడతాను అంటూ ఉంది. ఇప్పుడు నువ్వు కూతురు వస్తే నీ కూతురు ముఖం చూపించుకోగలుగుతావమ్మా నువ్వు? మాట్లాడేదమ్మా కూర్చున్నావు చెప్పు. చేసిన పని ఏమో మంచిగా ఉన్నట్టు కామ్గా కూర్చున్నావు ఆడ, చేసినంత చేసి సిగ్గు శరం లేదు ఏం లేదు. సమాజంలో ఎట్లా బతకాలనిపిస్తుంది చెప్పు? ఇట్లాంటిది తప్పుడు పని చేసి నలుగురు చూస్తే ఏమనుకుంటారు? కొంచెమైనా ఇజ్జత్ ఉండదా నీకు? బయట కాదురా, నువ్వు నలుగురిలో తెలిస్తే నీ పరువు ఉంటుందారా? చెప్పాను బ్రో, నేను చెప్పాను. ఏం చెప్పావు? నీకేమైనా సమస్య ఉంటే మీ పేరెంట్స్ ఉండాలో లేక నీ పిల్ల ఉంది కదా చెప్పుకోవాలి. ఇగో ఇట్లా నా ఆచరికి నాకు వచ్చి రాత్రులు నేను వచ్చినా కానీ పొద్దున్నే ఆమె ప్రతి ఒక్కసారి కలుద్దాం ఈయనకి ఇష్టం లేకుండా కలిసిండు అమ్మ నీకు? అబద్ధం చెప్తుంది బ్రో. ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది? నీకు ఇంతకుముందే పరిచయం ఉందారా నీకు? లేదు సార్, లేదు. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ ఒక 3 months తర్వాత నాకు ఇట్లా నువ్వు నాతో కలిస్తేనే మా కూతురుతో ఉండేస్తాను, లేకపోతే లేదు మిమ్మల్ని మీ దగ్గర చేయలేను, నేను మిమ్మల్ని విడదీస్తాను. ఇప్పుడు చెప్తున్నావు ఎవరు అబద్ధం నాకు అర్థం కావట్లేదు. ఆమె అబద్ధం చెప్తుంది బ్రో. నేను చెప్పాను, నేను ఆల్రెడీ ఆమెకి మా భార్య చూస్తే మాకు ఇబ్బంది అవుతుంది, నేను ఇష్టపడి చేసుకునేది నా భార్యని, అయినా నేను నీతో ఎందుకు కలవాలని చెప్పాను ఆమెకి. కానీ ఆమె వెంట పడతా ఉండి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తా ఉంది. ఫస్ట్ ఒకటే అమ్మా, నువ్వు డ్రామాలు ఎవరు డ్రామా మీరిద్దరు దొంగ నా కొడుకు ఇద్దరు కలిసి తప్పు చేసారు. అక్కడ ఉన్న ఒకరిని నమ్మి వచ్చిన ఆమెని మోసం చేసారు. ఇటు తల్లి మోసం చేస్తావు, నువ్వు కట్టుకున్నావు, నువ్వు మోసం చేసినావు. నేను చెప్పేది నిజం బ్రో. ఏంది అరే నీకు కొంచెమైనా ఆమెకైతే బుద్ధి లేదు. ఆ బుద్ధి ఉండి ఉంటే ఇట్లా చేయదు. నీకేమైంది? తట్టుకోలేకున్నా బ్రో. సరే ఇవన్నీ కాదు కానీ సరే నేను పిలుస్తావు, మీ భార్యను పిలిచినాక మాట్లాడతాను. ఎప్పుడో ఫోన్ చేస్తా, అప్పుడు ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఆమెకు ఆల్రెడీ ఆమె చెప్తేనే నేను ఇదంతా చేసింది. ఇప్పుడు ఇగో వద్దు కాదు, నువ్వు ఒక కహానీ చెప్తున్నావు, ఆమె ఒక కహానీ చెప్తుంది. అర్థం కాదు లైఫ్ నాశనం అని కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఆమె చెప్తేనే నేను చేసిన. ఆమెనే చెప్పింది, కంప్లైంట్ ఇచ్చి మీ మీద డౌట్ వచ్చి ఆమె చెప్తేనే నేను కెమెరా పెట్టిన, మీకు తెలియకుండానే. ఆల్రెడీ మీరు బయటికి వెళ్ళినప్పుడే కెమెరా పెట్టేసిన. నేను కెమెరా పెట్టి ఇప్పుడు మొత్తం జరిగింది. ఆమె ఆల్రెడీ వెయిట్ చేస్తుంది ఆడ. ఫోన్ చేసి పిలుస్తా, మాట్లాడేసి ఏం చెప్పుకుంటా నీ పిల్లని చెప్పుకో. ఇవన్నీ కాదు, అది చేసినప్పుడు ఉండాలి రా భయ్. ఈ రోజు ఎంజాయ్ చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు నీకు వచ్చిందా? ఆమె బ్రో అంతా నన్ను కావాలని నాకు టార్చర్ పెట్టేసి. 2 నిమిషాలు నువ్వు చెప్పినావు కదమ్మా, నువ్వు పట్టుకో ఇట్లా కెమెరా పెట్టమని. నేను ఆల్రెడీ పెట్టినా, వాళ్ళు దొరికినారు. నువ్వు ఒకసారి మీ ఇంటికి వస్తే మాట్లాడవచ్చు. తొందర అమ్మ, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇప్పటికే మీ ఆయన నేను వెళ్ళిపోతా ఇది అదని చేస్తుండవు. తొందర వస్తే బెటర్. మీ ఇంట్లోనే ఉన్నా, తొందర. కొంచెమైనా సిగ్గుండాలి. ఇప్పుడు వస్తుంది ఆమెకు చెప్పినా, వచ్చినప్పుడు మాట్లాడు. కొంచెం ఏం తెలియదు రా గాడిది. పెరిగినావు, తాడు పెరిగినట్టు. ఏజ్ కూడా ఆల్రెడీ ఉంది నీకు. తెలియదు నీకేం చిన్నపిల్లగాడు. ఇప్పుడు ఆమె మీద నువ్వు నెట్టుతున్నావు, ఆమె నీ మీద నెట్టుతుంది. అన్ని కహానీలు తెలుసు ఇద్దరు కలిసి. ఇజ్జత్ లేని పని చేసుకుంటా ఇలాంటి నీతి మాటలు మాట్లాడకు. చేసి కలిసి తప్పు చేసి మళ్ళీ నేను కాదు అని ఆమె మీద నువ్వు మీద ఏంది ఇది? కానీ అవసరమారా? ఎక్కడ బతుకుతున్నావు, ఏ సమాజంలో బతుకుతున్నావు అర్థం కావాలి. ఏమైనా మనం మనుషులం, జంతువులం కాదు. ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే వాళ్ళతో కలవనికి సిగ్గుందారా నీకు? ఫాల్తు కానివి ఏం బతుకురా నీకు? నమ్మి వచ్చిన పిల్లాన్ని ఇట్లా చేస్తా. వచ్చింది ఒక మాట్లాడు మీ ఆవిడతో.
చెప్పు ఏం తడబడుతున్నావు, ఏం చేసినావు? ఏ బుజ్జి అన్ని అడ్డమైన పని చెప్పాను అతనికి, అన్న కూడా చెప్పాను. ఆమె పెళ్ళైన తర్వాత 3 నెలల తర్వాత ఆమె నన్ను నా వెంట పడడము, నువ్వు నన్ను నా దగ్గర నేను చెప్పాను బుజ్జి ఆమెకి, ఇట్లా ఏమన్నా ఇట్లా నీతో ఉంటే అసలు నువ్వు అమ్మవేనా? మాట్లాడదు ఇంకా. మమ్మీ నిన్నే మాట్లాడదు. ఏందమ్మా మాట్లాడు, ఎందుకు సైలెంట్ ఉన్నావు? చేసిన పని చూడు ఒకసారి ఏం జరుగుతుంది. నీ మంచిగా అప్పుడు కానీలు చెప్తున్నావు ముందు నుంచే పరిచయం అని. ఎంత ఎంత చెప్పడం కొంచెం సెన్స్ ఉందా నీకు? అసలు కొడుకు లాంటి పట్టుకొని అల్లుని అలా ప్రవర్తించేది. అసలు కొంచెం బుద్ధి ఉందా? మొదలవుతున్నా బయట నేను ఏదో డిస్కషన్ మనం మొదలవుతున్నా. నాకు ఆపరమ నిప్పులు పెట్టాలనుకుంటున్నావా? మరి ఏంటి అసలు నువ్వు చేసేది అర్థమవుతుందా నీకు? నేను చెప్పాను ఆమెకు అర్థం కావడం లేదు. నువ్వు మా ఇద్దరం కలిసి ఉంటేనే నీతో ఉన్నామని చెప్పాను. నేను చెప్పాను ఆమెకి ఇట్లా చేయకూడదు, మనము చేస్తే ఆమెకి మన ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. నేను ఆమెతో కలిసి ఉంటే మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది, సమాజం ఏమనుకుంటుంది అని చెప్పాను ఆమెకి. బట్ ఆమె నన్ను ఎప్పుడు టార్చర్ చేశాను, నాతో ఉండాలని కలిసి ఉండాలి. మన ఇద్దరం కలిసి ఉండాలి. ఎందుకు చేసినప్పుడు తెలియదా నీకు? అతనికి నేను చెప్పాను ఒకసారి అబ్జర్వేషన్ లో పెట్టండి అసలు నువ్వు కన్న తల్లిలకు ఉన్నావా? కాదమ్మా, బయటికి పంపిస్తే ఏమని మాట్లాడతావు? ఏడిపోతావు ఇప్పుడు? కాదు ఇక్కడ చెప్తే ఏమైతుంది? నోరు లేదా నీకు? పంపిస్తే ఏదో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుతావు? బయటికి వెళ్తే నాశనం చేయాలనుకుంటున్నావా? వాళ్ళు వచ్చి అంత డ్రామా వేసి బయటికి పబ్లికం పెడితే అప్పుడు మన జీవితం అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తెలిసి ప్రవర్తిస్తున్నావా? మాట ఇంటి మమ్మీ తెలిసి ప్రవర్తిస్తున్నావా? ఏంటో చెప్పు. ఏం జరుగుతుంది? ఫస్ట్ అతను బయటికి పంపి ఏం చేస్తావమ్మా? ప్లీజ్ అర్థం చేసుకో. కాదు, తప్పు చేసినప్పుడు తెలియదా? కాదమ్మా, తప్పు చేసినప్పుడు తెలియదా? ఎందుకమ్మా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని సమాజంలో చూపిస్తేనే తెలుస్తుంది. నేను వెళ్ళడం కాదమ్మా, నువ్వు ఎంత కానీ చెప్తున్నావు. అర్థం చేసుకోండి సార్. మా ఫ్యామిలీ విషయం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడడం కాదమ్మా, ముందు నువ్వు చెప్పినా కదా, నేను చెప్పే కదా కెమెరా స్టార్ట్ చేసింది. సార్ అర్థం చేసుకోండి, మా ముగ్గురు మాట్లాడుకుంటాం. సరే మన కంప్లైంట్ ఇచ్చిన ఆమె పేరు వచ్చేసి రాధ మనకి వీడియో ఆఫ్ చేయమని చెప్పడంతో మనం వీడియో ఆఫ్ చేసిన తర్వాత నేను వాళ్ళతో చాలాసేపు మాట్లాడినా. ఇట్లా వదిలేయడం కరెక్ట్ కాదు. మీ ఊళ్ళో ఎవరైనా ఇప్పుడు మీ ఊర్లో దూరపు చుట్టాలు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయమని నేను రాధకి చెప్పిన. రాధ అప్పుడు వాళ్ళ దూరపు చుట్టాలు వాళ్ళకి ఫోన్ చేసి ఈ జరిగిన విషయం అంతా చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడతాం, నెక్స్ట్ డే వస్తామని చెప్పారు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు కూడా నన్ను పిలిచారు. నేను వాళ్ళు మాట్లాడింది ఏందనేది నేను వీడియో ఫుటేజ్ అన్నీ చూపించిన. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, తప్పు చేశారు. నేను అప్పటికి వీళ్ళకి బుద్ధి చెప్పిన. ఆయన మీరు కూడా నలుగురు తెలిస్తే ఇంకోసారి తప్పు చేయడానికి భయపడతారు కాబట్టి మీకు పిలిచి చెప్తున్నా అని చెప్పి ఆ నలుగురు వచ్చి, నలుగురిలో 2 మగవాళ్ళు ఉండే, ఇంకా 2 ఆడవాళ్ళు ఉండే, అంటే ఆంటీ అంకుల్స్ వాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ రాధా వాళ్ళ మదర్కి బాగా క్లాస్ వీకి తిట్టడము, బుద్ధి చెప్పడం అలాంటివి చేశారు. రాధా వాళ్ళ హస్బెండ్ని కూడా వాళ్ళు తిట్టిరు. కాకపోతే వాడు ఒకటే ఆమె మీద నెట్టేస్తుండో. నేను వీడియోలో మొత్తం డీటెయిల్ చూసిన, అబ్జర్వ్ చేసిన. ఇంకా వాళ్ళు ఎంత రిలేషన్లో వాళ్ళిద్దరు కలిసి తప్పు చేశారు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియో చూపించి ఇంకా వాళ్ళతోటి తిప్పించిన. ఆ వీడియో మొత్తం నేను అబ్జర్వ్ చేసిన, ప్లస్ వాళ్ళకి కూడా చూపించిన. 2 కలిసి తప్పు చేశారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటారు తప్ప వాళ్ళ తప్పును వాళ్ళు గ్రహిస్తలేరని చెప్పడంతో వాళ్ళు ఊరు వాళ్ళు ఒకటే డిసైడ్ చేశారు. ఏంటంటే మీరు కలిసి ఉండడం కంటే దూరంగా ఉండమని చెప్పారు. నేను అదే విషయం చెప్పిన వాళ్ళ
రాధాకి చెప్పిన వాళ్ళ మదర్కి కూడా చెప్పిన నువ్వు ఇక్కడ ఉండడం కంటే నువ్వు ఊరికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఎందుకంటే నువ్వు సొంత కూతుర్ని పెట్టుకొని కూడా నువ్వు కూతురు కాపురాన్ని నాశనం చేయాలనుకున్న దానివి రేపు నాడు మళ్ళీ అట్లనే తప్పు చేయమని నమ్మకం ఉండదు, దూరంగా నీ లైఫ్ నువ్వు బతుకు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారని చెప్పి వాళ్ళని ఆమెను అయితే ఊరికి పంపించేసింది ఆమె అయితే. సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఇలా సమాజంలో ఇలాంటి చాలామంది తప్పు పని చేస్తున్నారు. వాయి వర్షాలు తెలియకపోవడము, వాటికి మించి రిలేషన్ పెంచుకోవడం, ఇలాంటి చాలా మంది తప్పులు చేస్తున్నారు. అలాంటి మీ సరౌండింగ్లో ఎవరున్నా కూడా వాళ్ళని పట్టుకొని తన్నండి. వాళ్ళకి బుద్ధి చెప్తే కానీ మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి చేసేట వాళ్ళకి భయం అనేది వస్తుంటుంది. సో ఇది జరిగింది ఫ్రెండ్స్. సో నేను చేసిన విధానం కరెక్ట్ రంగా కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.